ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి వాక్కులు అమృత వాక్కులే. మరి అవి సాక్షాత్తు ఆ జ్ఞాన స్వరూపాన్ని నుంచి పలికినటువంటి యొక్క మాటలు అవి. అయితే వాటిని అర్థం చేసుకోవటం అంత తేలికైన పని కాదు. ఎందుకని అంటే సత్యము ఇన్కమ్యూనికబుల్. ఆత్మస్థితిని ఎవరూ కూడా అందించలేరు, వాక్కులతో చెప్పలేరు. కారణం ఏంటి అంటే ఈ మనస్సు ఆ స్వరూప జ్ఞానమందు అదక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియదు. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే అహంకారపు చేష్టలు, అహంస్ఫురణ యొక్క సత్యత్వము ఎన్నటికీ కలవవు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది ద్వైతంలోనే, మాయలోనే కదా. మరి అందుకని వారు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, ఏ విధమైన సూచనలు చేసినప్పటికీ ఏమంటున్నారు ఇక్కడ? అహంకారము లేవని స్థితి, ద్వైతము లేవని స్థితి, ఆలోచన లేవని స్థితి నీ సహజత్వము. ఫైన్, బాగానే ఉంది. కానీ ఆ సహజత్వం నాకు తెలియటం లేదే అనే ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. దీనికి కారణం ఈ అహంకారము తల ఎత్తినప్పుడు అంతా అన్యంగా కనపడుతుంది. దేహమన్యము, జగత్తన్యము, జనన మరణాలు అన్యము, సంసారం అన్యము, వస్తు విషయజాలములు అన్యము, ఇతరులు అన్యము, భేదము అన్యము. ఒకటి కాదు, ఇన్ని రకాలుగా ఒక భేద బుద్ధిని అంతరించుకుంటుంది ఈ మాయా. నేను నిజమే, అది లేని స్థితి ఆత్మే. కానీ ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన స్థితి కానీ, సాధన కానీ, మార్గము కానీ లేదు. సూచించటం బాగానే ఉంది. ఆలోచన లేని మనస్సే ఆత్మ. కానీ ఆలోచన లేనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందని ఎలా మనం నిర్ణయించటం? సూచన బాగానే ఉంటుంది, కానీ ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మనండి, పరబ్రహ్మమనండి, ఉన్న సత్యస్థితి అనండి, అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప అనుగ్రహము చేత ఈ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి అన్న ప్రసక్తి లేదు. లేనివాడికి ముక్తి ఏమిటి? ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే జ్ఞానస్థితి. చాలా క్రిటికల్గా ఉంటుంది. ఒకవైపు ఇది బోధించేది కాదు, మరోవైపు ఇది అందించేది కాదు, అసలు సూచించేది కూడా కాదు. ఉపనిషత్ వాక్యాలు కూడా నీవు అదేనని చెప్పినవి తప్ప దాన్ని ప్రకాశింపచెయ్యగలిగిన సాధన మార్గాలు ఎవరూ చెప్పలేని స్థితిలో ఉంటారు. కారణం, దానికి అన్యత్వము లేదు, అది తనకు తానే ఉంటుంది. ఆ విషయం మహర్షి తెలుసు,
శంకరులకి తెలుసు. కానీ ఈ మాయలో బోధించేటప్పుడు ఎన్ని సూచనలు చేసినా చివరికి అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి సుమా, వేరు మార్గము లేదు. ఇక్కడ చెప్పటం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అహంకారం లేవని స్థితి, అక్కడే నీవు ఉండటం, అదే నీ మూలము. మనస్సుని లోపలికి తిప్పు. నేను అనకుండా, అంటే మాటలతో చెప్పకుండా, అది పుట్టే చోటును ఇదిగో నిశిత బుద్ధితో అన్వేషించటమే విచారము. నేనెవరిని? అంతేకాని ఇది కాదు, నేనంటే అదేను అంటూ నీవు తోసివేయటం అనేది సత్య విచారణ కాదు సుమా. ఆదిశంకరులు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో పంచకోశాలు ఉన్నాయి కదా, అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇట్లా కోశాదులు. నీవు కోశాదులని నేతి నేతి అంటూ వర్జించగా, తొలగించగా, ఏదైతే నీవు తొలగించలేవో అది నీ స్వరూపంగా భావించమని ఆ రోజున ఆదిశంకరులు ఇదే సూచించారు. అయితే ఇక్కడ కూడా మహర్షి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? నేను ఇది కాదు, అది కాదు అంటూ తోసిపుచ్చటం సత్యాన్వేషణ కాదు, సత్య విచారణ కాదు. అసలు సత్యాన్ని ఎవరు విచారించగలరు? విచారించే అవకాశం ఉన్నదా? నీ స్వరూపమే సత్యమైనప్పుడు, నీ ఉనికి నిజమైనప్పుడు, ఉన్నానన్న ఎరుక మాత్రమే అది సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై ప్రకాశిస్తున్న సంగతి అది చెప్పాలి. అది ప్రకాశిస్తేనే తప్ప మనం అనుకునే జీవుడికి, ఉనికి లేని జీవుడికి మరి ముక్తి ఎలా వస్తుంది? నిజమే, ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. ఆది నుంచి అహంకారం, ఈ జీవాత్మ భావన, ఈ పరిమితత్వము తృణీకరించబడింది కదా. కాబట్టి అప్పటికీ మహర్షి అన్నారు, కొంతవరకు నేతి నేతి అనేది ఆత్మవిచారానికి సహకరిస్తుందే కానీ అది మాత్రము సత్యమూలానికి తీసుకువెళ్ళదు అంటూ వారి అనుభవ సారాన్ని ఈ వాక్కులలో చెప్పటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేనంటే ఈ పరిమితమైనటువంటి దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే జనించిందో అప్పుడు తన మూలము ప్రకాశిస్తున్న తాను తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. కారణం ఈ మాయా నేనుకి, అంటే ఈ చిచ్చడ గ్రంథికి, అంటే అది అటు జడము కాదు, పూర్ణ చైతన్యము కాదు. ఇది ఒక అభాస కాంతిలోనే ప్రకాశిస్తుంది. అటు చీకటి, ఇటు వెలుగు కాని మసక చీకట్లో మాత్రమే ఈ మాయా నేను ప్రకాశించే అవకాశం ఉంది. తీరా విచారిస్తే అట్టి ముడి ఎక్కడా లేదు.
చాలా విచిత్రంగా ఉంటుంది. నేను నాది అని అంటున్నావుగా, ఈ మాయలో ఆ నేను అనేవాడు ఉన్నాడేమో చూడు, వాడి స్వరూపం ఏమిటో చూడు. తీరా నువ్వు దాని యొక్క స్వరూపం చూడబోతే అది ఎక్కడా లేదు, అది అదృశ్యమై కూర్చుంటుంది. ఏ విధంగా అయితే తెర మీద ఎన్ని బొమ్మలు పడినప్పటికీ అవి తెరని అంటనట్లు, ఇక్కడ దేహాత్మబుద్ధితో నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ నీవు ఎన్నడూ దేహాత్మబుద్ధిని అట్టిపెట్టుకుంటూ మూలము నీవు తెలుసుకోలేవు. సత్యము అంటే అహంస్ఫురణ. గతంలో చెప్పుకున్నట్టు అది వాక్కులకు అందదు, అవస్థలకు అందదు, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు. మరి దేనికి అందకపోతే సాధన సాధన అంటారే, సాధన ఉన్నదా? మరి భక్తి కర్మ జ్ఞానాదులంటూ బోధించారు కదా, వాటి ప్రయోజనం ఏమిటి? మరి ఆత్మని ప్రకాశింపచెయ్యలేకపోతే దానికి మహర్షుల వారు ఆ మార్గాలన్నీ కూడా, యోగ మార్గాలన్నీ కూడా నిన్ను నిశ్చలత్వానికి తీసుకువెళతాయి తప్ప ఆత్మ ప్రకాశానికి కుదరదు. విచారం ఎవరు చెయ్యాలి? ఇంతకీ ఈ అహంకారమే చెయ్యాలి. తాను తల్లకిందుగా పడిపోతుంది అంటే అసలు ఈ మాయా నేను విచారం చేస్తుందా? చెప్పటం బాగానే ఉంది. నీవు కాసేపు నిద్రపోతే మరణిస్తావు, తిరిగి రావంటే ఎవడైనా నిద్రపోతాడా? ఇక్కడ కూడా నీవు ఆత్మవేనని చెప్పిన విచారిస్తే ఇది తల్లకిందుగా పడిపోతుంది, ఇది ఉండదు అన్నప్పుడు ఇది లేకపోతే నాకదేమిటి అన్న ధోరణి ఎక్కువ ఉంటుంది ఈ మాయాజీవుడికి. దేహంతో, సంసారంతో, జగత్తుతో వాసనలు పెనవేసుకుని ఉంటాయి. అందుకని విచారం చెయ్యడు. అహంకారాన్ని నిలుపుకుంటూ ఏ పని చెయ్యమైనా ఇష్టపడతాడు. భక్తి అను, కర్మను, ప్రాణాయామమును, ఇంకా ఏ పనులన్నా చెప్పు చేస్తాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, పరిమితత్వాన్ని తాను వదులుకోవటానికి ఇష్టపడడు. నీవు ఎంత చెప్పినా నీవిది కాదు, నీవే ఆత్మవి, నీవే అది, తత్వమసి వాక్యం ఎంత బోధించినా చెప్పినా అది నాకు తెలియటం లేదు, నన్నేం చేయమంటారు అన్నప్పుడు ఊరక ఉండన్నారు. చాలా విచిత్రమైనటువంటి స్థితి. అహంకారమా, ఉనికి లేదాయా? ఆత్మ తన ఉనికిని తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూ ఉన్న సంగతి జీవుడికి తెలియదు. దేహాత్మబుద్ధి ప్రకాశించిన చోట మరి ఆత్మ ప్రకాశించదు. రెండు నేనులు లేవు, ఒకటే నేను ఉన్నది. ఆ నేను ఆత్మై ఉన్నది. ఇది లేదని తెలుసుకోవటానికి నీవు అక్కడ ఉండి తీరాలి. ఆ ఉన్నదే జ్ఞానం. కనుక
విచారించండి. ఎవరు మీకు ఆత్మజ్ఞానం అందించరు. గురువు నుంచి రాదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్క అనుగ్రహం చేతనే. ఈ సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. అది డిసైడ్ చేస్తుంది నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా. అది ప్రకాశిస్తుందే తప్ప నీ ప్రయత్నముతో దాన్ని నీవు తెలుసుకోలేవు. కనుక మౌనమే శరణ్యం. కానీ ఏమన్నా అనుమానాలు ఉన్నావా? సరాసరి చెప్తారా? అనుమానం ఏం లేదు గురుగారు. నేను లేవని స్థితియే నీ ఉండటం, ఉనికి. ఒక్క నిమిషం. నేను లేదంటే అర్థం ఏంటి? అంటే ఎప్పుడైతే నేను ప్రతిదానికి నేను నేను అని అనుకుంటుంటానో, నేను ప్రతి క్రియకు కానీ కర్మకు కానీ నేను అని నేను ఉపయోగిస్తానో, ఆ నేననేది అది గురుగారు అంటున్నారు. నేను లేవని స్థితి, నేను లేవని స్థితి అంటే తల ఎత్తనటువంటి స్థితి, తలకుండా లేని స్థితి. గురుగారు ఇప్పుడు నేను నాది అంటున్నావు, బాగానే ఉంది. ఇక్కడ ఈ నేను ఏమంటున్నారు? ఇక్కడ లేవని స్థితి, గురుగారు లేవనటువంటి స్థితి. అసలు నీకు సంకల్పమే తల ఎత్తని స్థితి. ఇప్పుడు ఎవరిని అడిగితే చెబుతావు ఇది నేను చేశానంటావు. ఈ నేను చేశాను అనేది ఈ నేను తల ఎత్తని స్థితి, లేని స్థితి, స్వరూప స్థితి చెప్తున్నాడు. స్వరూప స్థితిలో ఉన్నావు నువ్వు. నువ్వు అర్థం కాదమ్మా, నువ్వెక్కడికి పోలేవు. భౌతికంగా ఆలోచనల వెంట మాయలో పరిగెడతావే తప్ప సహజ స్థితికి వెళ్ళటం అంటూ ఉంటుంది. గతంలో ఉదాహరణ చెప్పాను. పంచదార దేంతో కలిస్తే ఆ స్వీట్ అయి కూర్చుంది. పంచదార ఎక్కడికి పోదు, అవి వచ్చి కలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా వైటల్ పాయింట్ ఏం చెబుతున్నారు? నేను లేవని స్థితి. నేను అంటే తలపులు, నేను అంటే అర్థవృత్తి, నేను అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుంటేనే నీకు ఆలోచన వస్తుంది. గతలా నిద్రపోతుంటే నీకు ఆలోచన ఆలోచన ఎందుకని? నేను తల ఎత్తని స్థితి అది. అట్లా అని చెప్పి నేను నిద్రపోతుందని చెప్పటంలే. చాలా సూక్ష్మంగా క్లియర్ గా చెబుతున్నారు. నేను తల ఎత్తని స్థితే నీ సగజత్వం. కొత్తగా ఏది రాదు. నీకు సమస్య ఎక్కడ వచ్చింది? నేను బయటకు వచ్చాక నీ స్వరూపం తెలుసుకోబట్టే కష్టం. దేహాన్ని, సంసారాన్ని, ఇతరులని, కాలాన్ని, గతాన్ని, భవిష్యత్తుని తెలుసుకున్నట్టుగా నీ స్వరూపం తెలుసుకోమంటే కష్టం.
అందుకని ఎవరు సూచిస్తున్నారు ఈ మాయలో, ఈ జగత్తావస్థలో? ఉమ్, నేను తలగెత్తని స్థితే నీవు ఉండటం, ఉన్నావు ఆల్రెడీ. ఉమ్, ఇక ఉండటం అనే పదంలో అది నీ ఉనికి అని అర్థం, ఉమ్, ఒక స్వరూపం అని అర్థం. ఉమ్, అది నీకు కొత్తగా రాదని చెప్పదు. ఆ గురుగారు. ఉమ్, నా తెర మీద బొమ్మ పడినా పడకపోయినా ఉమ్, తెర మీద బొమ్మ పడని స్థితే తెర అని చెప్పినట్టు. ఆ గురుగారు. ఉమ్, కాసేపు తెరని ఉమ్, ఎందుకు చెప్పుకొస్తున్నారు? ద్వైతంలో అర్థం అవుతుంది. ఉమ్, ఒక తెల్ల కాగితం మీద అక్షరాలు లేని స్థితే కాగితం అని చెప్పటం. ఆ గురుగారు. ఉమ్, కాగజ్ బ్లాంక్ పేపర్ అంటారు. ఉమ్, బ్లాంక్ మైండ్, థాట్ ఫ్రీ మైండ్ ఉమ్, ఈజ్ యువర్ నేచర్ అని చెప్పడం. ఉమ్, పైగా అంతేకాదు, అది నీ ఉనికి అంటున్నారు. ఉనికి అంటే ఉమ్, నీ యొక్క ఎగ్జిస్టెన్స్. existence. ఉమ్, ఉనికి అన్నా, నీ సహజత్వం అన్నా, ఉమ్, ఉన్నది అన్నా, ఉమ్, ఉన్నది తత్వవసి వాక్యం చెబుతుంటారుగా, ఆ గురుగారు. తత్వ. ఉమ్, ఆ తత్వం అదే, ఉమ్, అదే నీవు, అదే నీవు అని మనం చెప్పుకుంటామే తత్వవసి వాక్యం. ఉమ్, ఆ గురుగారు. అవును గురు. అది అంటే ఏది? నేను తల ఎత్తని స్థితే అది. ఉమ్, చాలా తేలికగా ఉంటుంది. ఇక్కడ నువ్వు కష్టపడక్కర్లే. అవును గురుగారు. ఉమ్, తలపులు లేక ఉమ్, నచ్చినటువంటి స్థితే నీ సహజత్వం. ఉమ్, మాటి మాటికి మనం మౌనమే శరణ్యం, మౌనమే శరణ్యం ఎందుకంటున్నాము? ఎరుకతో కూడిన ఆలోచన స్థితి నీ సహజత్వం అని చెప్పారు. ఆ గురుగారు. ఉమ్, సో ఇక్కడ తను స్ట్రైట్ గా చెబుతున్నారు, ఉమ్, నేను లేవని స్థితి, తలెత్తని స్థితి. అన్య ఉమ్, అన్యత్వము తల ఎత్తని స్థితి, ఉమ్, ద్వైతము ప్రకాశించని స్థితి. ఉమ్, ఉమ్, ఆత్మను గురించి చెప్పడం చాలా కష్టం, ఎవరు చెప్పలేరు. ఆ గురుగారు. ఉమ్, ఎందుకని ఆ స్వరూప జ్ఞానంలో ఏమేం లేదు అక్కడ. ఉమ్, దీనికి ఆ విషయం తెలియదు, ఉమ్, కుదరదు. కాబట్టి ఎంత తేలిగ్గా చెబుతున్నారు అంటే, నువ్వేదో అది చదువు, ఇది చదువు, ఇది చెయ్యి, అది చెయ్యి అని అంటున్నా. ఉమ్, నేను తల ఎత్తని స్థితిలో ఉండుటే నీ ఉనికి. ఆల్రెడీ ఉన్నావు. ఉమ్, నీ సమస్య ఎక్కడొచ్చింది? బయటకు వచ్చాక వచ్చింది సమస్య. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు, ఇంటికి ఎలా వెళ్ళాలనేది సమస్య కూర్చుంది. ఉమ్, పైన నాకు తెలియట్లేదంటావు, బయటికి వెళ్ళకపోవడమే ఇంట్లో ఉన్నట్టు. ఉమ్, ఉమ్, ఏమా? ఆ గురుగారు. ఉమ్, అది ఒకటి నీ పాయింట్. అర్థమైంది గురుగారు. నేను తల ఎత్తని స్థితి. నీకు ప్రతి ఒక్కరికి సంకల్పాలు వస్తుంటాయి, ఉమ్, ఆలోచన వస్తాయి కదా. వస్తాయి గురుగారు. ఉమ్, ఇంకా సింపుల్ గా చేస్తే ఆలోచన తల ఎత్తని స్థితే నీ ఉనికి. ఉమ్, అందుకే మౌనము. ఉమ్, ఏమా? ఆ గురుగారు. ఉమ్, సారి మౌనమే శరణ్యం, మౌనమే నీ ఉనికి, మౌనమే నీ భాష నీకు చెప్తుందా? ఉమ్, అది సహజ స్థితి కాబట్టి. చాలా తేలిగ్గా ఉంటుంది. అది కాదు నీ సహజత్వం. ఉమ్, అదంటే మన ఏదో ఫారెన్ ఎలిమెంట్. ఆ గురుగారు. ఇప్పుడు అదిగా ఉంది ఉమ్, అని అంటారు.
ఇక్కడ నేను కనుక తల ఎత్తకపోతే నీవు అదేను అని చెప్పదు. అది కొత్తగా రాదు, ఆల్రెడీ ఉంది. మీకు సమస్య ఎందుకు వచ్చింది? బయటికి దూకాగా నాకు తెలియటం లేదంట. సో తూకటం మానేసి, తూకటం మానేయడం అంటే ఆలోచన. మీకు బాగా అర్థమవుతుంది, మా తేలిగ్గా ఉంటుంది అది. అనుగ్రహం అంటేనే మౌనం, అనుగ్రహం అంటేనే ఉన్న స్థితి. ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు? ఏదైతే అడ్డుగా ఉందో నీ స్వరూపానికి అది బయటకు రాకుండా చూస్తున్నావు అంతే. బయట దూకావంటే నువ్వు ప్రపంచంలో వెళ్ళిపోతావు. ఓకే, చూడమ్మా. మనసుని లోనికి తిప్పి నేను అనకుండా అది పుట్టే చోటును నిశిత బుద్ధితో అన్వేషించడమే విచారణ. ఇక్కడ విడిగాను విచారించాల్సిన పని లేదు. విచారం మొదలు పెట్టావు అంటే మళ్ళీ అహంకారము నేను వచ్చినట్టు. విచారానికి కూడా నేను అక్కడ ఉంటుంది. నువ్వు బయటకు వచ్చాక ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. బయటికి రావడం దేనికి అంటూనే ఉంటావు. ఒక వర్షం పడుతుంది, ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్, ఇంటికి ఎలా పోవాలన్నట్టుగా ఉంటుంది. అట్లా కాదు. ఇక్కడ ఏమంటున్నారు? మనస్సన్నా, నేనన్నా, వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా అంతా ఒకటే. ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తున్నారు? బయటకు వచ్చాక ఏం చేయాలో చెబుతున్నారు. ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే యూ ఫాలో. ఏమిటది? నేను లేవని స్థితియే ఉనికి. సంకల్పం లేకుండా ఉండటం అనేది మీ చేతుల్లో ఉంది, తేలిగ్గా ఉంది. మనస్సు బయటికి దూకాక నేను అనకుండా అది పుట్టించోడు బుద్ధితో వెతుకు, అన్వేషించు అనేది చాలా డిఫికల్ట్ పార్ట్. ఫస్ట్ పాయింట్ కూడా అది కూడా ప్రయత్నమే కదా గురువు గారు. అంటే సంకల్పం లేకోకుండా ఇప్పుడు సంకల్పంలో వస్తున్నాయి, వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం కదా, అది కూడా ప్రయత్నమే కదా. నేను ఇప్పుడు ఉన్నది అక్కడ జ్ఞానం. సంకల్పం జోలికి పోకపోతే అవి రావమ్మా. ఒక్కసారి నువ్వు తొంగి చూస్తున్నావు గతంలోకి. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే అన్ని ప్రొజెక్ట్ అవుతాయి. లేకపోతే కావాలి. ఇక్కడ సంకల్పం అన్నా, ఇప్పుడున్న దేహాత్మ బుద్ధి అన్నా, ఆలోచన అన్నా, నేను నాది అనే భావన అన్నా అన్ని ఒకటే. నువ్వు బయటికి దూకడ ముందు చెబుతున్నావు. బయటికి దూకాక నువ్వు భక్తిలో ఉంటావా, కర్మలో ఉంటావా, విచారిస్తావా అనేది టోటల్లీ సెకండరీ ఆస్పెక్ట్. బిఫోర్ భారతావస్థ వచ్చేసి నో ప్రాబ్లం. ఇక్కడ నేను సంకల్పం లేకుండా అదే చెబుతున్నారు. నేను లేవని స్థితిలో నువ్వు ఉండటమే నీవు ఉన్న వాళ్ళకి. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండు అంటే నీకు తెలియదు కదా. బట్ ఉండలేం కదా గురువు గారు. ఇప్పుడు కర్మలు చేయాల్సి వస్తుంది. ఆ కర్మలు వచ్చినప్పుడు, ఆ క్రియలు చేసేటప్పుడు ఆలోచన చేయాల్సి వస్తుందా? నువ్వు ఖర్చు భావంతో అంటున్నావు. నువ్వు కర్తవ్య కాదు, పని పట్టు. అదర్ పవర్ ఇస్ గెటింగ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవరీథింగ్.
ఇప్పుడు నీవు చేయవలసింది సంకల్పరహితంగా నిలిచి ఉండు. అది అలాగైనప్పుడు నీ స్వరూపం తెలుస్తుంది. నువ్వు నిద్రపోతున్నా, జాగ్రత్తలో ఉన్నా, ఎక్కడున్నా నీ స్వరూపంలో మార్పు లేదు. స్వరూపం అంటే ఉనికి, ఉనికి అంటే ఎరుక, ఎరుకంటే ఉన్నాను, నేను ఉన్నాను అని. అదే అంటున్నాను ఇక్కడ, నేను ఉన్నానని అనకుండా, ఉన్నానని అనకుండా అంటే అప్పటికే దేహాత్మబుద్ధి ధరించింది. అప్పుడు నీవు కనుక చూడబోతే అక్కడ అది విచారం అన్నారు. ఎంక్వైరీ ఇంటూ తర్వాత విషయం చూడండి. అంతేకాని నేను అది కాదు ఇది కాదు అంటూ కాని వాటిని తోసివేయడం సత్య విచారణ కాదు, ఆత్మ విచారానికి సహకరిస్తాయేమో గాని. ఈ మాట ఎందుకన్నారో తెలుసా? ఆదిశంకరుని మాట అంటారు. నేతి నేతి పంచకోశాలు అన్నమయ కోసం కాదు, మనోమయ కోసం కాదు, విజ్ఞానమయ కోసం కాదు, ఆనందమయ కోశాలు కాదు కాదు కాదు. ఆత్మ స్థితి నేతి నేతి అంటూ అప్పటికే అహంకారం దూకింది బయటికి. బయటికి దూకే కదా స్థూలదేహం కనపడేది. సో ఇది కాకపోతే నేనెవరు? ఏదైతే నువ్వు కాదలేవో అది నీవంటూ ఆయన ముగించాడు. దాన్ని ఇక్కడ మహర్షి స్ట్రైట్ గా ఒప్పుకోవటంలే. అది ఆత్మ విచారానికి దారి తీయదు. ఆ మాట అనవద్దు, ఇటు కాదు ఇటు కాదు అని అనవద్దు. అది ఆత్మ విచారణ కాదు. సత్య విచారణ కాదు, ఆత్మ విచారానికి సహకరిస్తాయేమో కానీ అన్నారు. కానీ అనే పదం డౌట్ఫుల్. డౌట్ఫుల్ తో ముగించారు. ఏంటంటే ఆత్మను ఎవరు విచారం చేయలేరు. అందుకనే యూట్యూబ్ లో మన టైటిల్ అనాత్మ విచారం. అనాత్మ గురించి విచారం చేయవచ్చు. ఎందుకని అప్పటికే బయటకు దూకాడు, ఆత్మబిడ్డతో బయటకు వచ్చాడు. దేహమేమో చూడు, మనస్సేమో చూడు, ఇంద్రియాలేమో చూడు 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 అంటుంది. అనాత్మ విచారం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ క్రక్స్ ఆఫ్ ది పాయింట్ ఏమిటి అంటే సంకల్పము తలగెత్తని స్థితే నీ ఉనికి. అది సింపుల్ గా. సంకల్పాలు ఎప్పుడు వస్తున్నాయి? నేను దేహం అని వచ్చిన తర్వాత వస్తాయి. నేను దేహం అని ఎప్పుడైతే తలెత్తిందో అప్పుడే వస్తాయి సంకల్పాలు. అప్పుడు వస్తాయి, లేకపోతే రాదు. ఇంకో రకంగా తీసుకుంటే నిద్ర నుంచి మేల్కొని రాబోయే ముందు ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితి ఇప్పుడు కూడా ఉన్నది నీతోను అని చెప్పడం. నిద్రలో ఉన్నటువంటి నీ సత్యస్థితి, ఎరుక, ఉనికి ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తావస్థలో కూడా ఉన్నది. నువ్వు చేయవలసింది ఇదిగో నేను లేవని స్థితిలో ఉండటం. ఆలోచన తలెత్తకుండా ఉండు అని అర్థం. నువ్వు వచ్చావు, ఆలోచన రావటం లేదు. ఎందుకు రావటం లేదు? దేహంతో కనెక్ట్ కాలే. ఇక్కడ దేహం ఉంటుంది, కనెక్టివిటీ ఉండదు. ఒక్కసారి పూర్తిగా చదువు అనుమానం ఉంటే అడుగుదాం. నేను లేవని స్థితియే నీ ఉండటం ఉనికి. మనస్సుని లోనికి తిప్పి నేను అనకుండా అది పుట్టే చోటును నిశిత బుద్ధితో అన్వేషించడమే విచారణ. అంతేకాని నేను అది కాదు ఇది కాదు అంటూ కాని వాటిని తోసివేయటం సత్య విచారణ కాదు, ఆత్మ విచారానికి సహకరిస్తాయేమో కానీ.
నాకు కూడా డౌటే. అసలు ఉమ్, ఆత్మను ఎవరు విచారించలేరు. గురుగారు. అది కుదరదు. తేలిక పని ఏమిటి అంటే సంకల్పరహిత. ఉమ్, దానికి నీకు వైరాగ్యం కావాలి, ఇలా అన్నీ కావాలి, అది వేరే సంగతి. ఉమ్, ఆలోచన వచ్చిన తర్వాత ఇంకో ఆలోచన మధ్యలో ఏముందో చూస్తుంది, అది కూడా మరి విచారణ. ఉమ్, ఆలోచనకి మధ్యలో ఉన్నది నీవేను అని చెప్పిన అది విచారణ. ఉమ్, నువ్వు సంకల్పంతో చూస్తున్నావు కదా, గురుగారు. నా స్వరూపం ఏంటి, నాకు అందంగా కనపడుతుంది, కనపడుతుంది. ఉమ్, ఏమ్మా? గురుగారు. ఏమైనా రవి గురుగారు, అత్యంత తేలికైందే కదా ఈ స్టేట్మెంట్. ఫస్ట్ దానికి ఆ, నేనుగా ఉండటం వరకు అది చెప్పారు గురువు గారు. అంటే ఆలోచన లేని స్థితిలో ఉండటం అనేది దానికి ఎక్స్టెన్షన్. దానికి కావాల్సింది ఆ మనసు పుట్టిన ఆ చోటుకి అన్వేషిస్తేనే అది ఆలోచన లేకుండా ఉండే స్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారా భగవాన్ ఇక్కడ? కాదు కాదు, మనస్సు తల ఎత్తని స్థితి, అహంకారము తల ఎత్తని స్థితి, ద్వైతము తల ఎత్తని స్థితి, సంకల్పము అక్కడ రావటం లేదు. ఒక రకంగా తీసుకుంటే నిద్ర నుంచి నీవు జాగ్రత్తగా వస్తున్నటువంటి మధ్యస్థితి అని చెప్పుకోవచ్చు. జాగ్రత్త సుశక్తి వచ్చేసావు బయటికి, కానీ కనెక్టివిటీ లేదు. అంటే ఆ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థ నుంచి అది ఆ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థకు వస్తున్న ఆ స్థితి మన ఎటువంటి ఆ ప్రయత్నము లేకుండానే అది దేహాత్మ బుద్ధి జనించి ఆ దేహంతో తాదాత్మ్యం చెంది నేను దేహం అనే భావన ఏర్పడుతుంది. దాన్ని మనము పసిగట్టలేం కదా గురువు గారు, ఎందుకంటే అప్రయత్నంగా జరుగుతుంది అది. అదే అంటున్నారు ఇక్కడ, లోని స్థితి, కనెక్టివిటీ లేకుండా ఉన్న స్థితి దేవునికి సహజస్తుంది. అందుకని నిద్ర నుంచి రాబోయే ముందు ఉన్నటువంటి ఎరుక, ఆ ఎరుకలో ఏముంది, థాట్ లేదు. అవును, నువ్వు దేహాన్ని జగత్తుని చూడటం లేదు. ఓకే, ఇప్పుడు కూడా దేహస్మరణ లేదు, జగత్ స్మరణ లేదు. జ్ఞానానికి దేహస్ఫురణ లేదు. అది బయట ఆ లేని స్థితిలో ఉండటమే నీ సహజ స్థితి. అది ఎప్పుడు ఉంది కదా గురువు గారు, అది ఉండటమే ఉంది, కొత్తగా అది ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉందని అనుకోవటం కాదు. అవును, ఉండుట అని ఎందుకు అంటున్నారు, నీకు నీ స్థితి తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఆత్మ ఉన్నది, సృష్టి లేదు అని ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నా ఉన్న స్థితి నీ అనుభవానికి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందని చెప్పి నేను అక్కడ ఆ స్థితి గురించి మొదటి వాక్యం చెప్పారు. కానీ ఆ స్థితిలో ఉండటానికి చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ అన్వేషణ, మొదటి పుట్టిన చోట అన్వేషణ చేయమంటున్నారు కదా. ఎందుకని బయటకు వచ్చాక అన్వేషణ అనేది ఎప్పుడు, ఇంట్లో నుంచి బయటపడిన తర్వాత నా ఇల్లు ఎక్కడుంది, ఎటు పోవాలి, అది తాగుబోతు రోడ్డు మీద పడితే విచారించే ఉంటుంది. ఇక్కడ కూడా బయటికి రాని స్థితి చెబుతున్నారు, బయటకు వచ్చాక చేసేది అన్వేషణ. బయటికి రాని స్థితి అంటే అది బయటికి ఆ స్థితి ఆటోమేటిక్ గా వస్తుంది, అంటే బయటకు వచ్చేస్తుంది, అది ప్రయత్నం లేకుండానే. రాదు గురువు గారు, ప్రయత్నం లేకుండా రాదు. జాగ్రత్త అవస్థకు వచ్చావు, వెంటనే నీకు ఆలోచనలు రావు. నేను తల ఎత్తని స్థితి ఉంటుంది. ఇక్కడ కూడా నిద్రలో ఉన్న స్థితే ఇప్పుడు ఉంటుంది. కానీ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం
అది కవర్ అయిపోతుంది, బయటకు వస్తుంది. ఏమన్నా మరి ఒకటి అర్థమైంది. పాయింట్ కానీ ఆ ఆలోచన లేని స్థితి మనం క్యాచ్ చేయలేం కదా గురువు గారు, చాలా తక్కువ సమయం కదా. ఎందుకని ఆ, నీకు సంకల్పాలు వస్తాయో తెలుసు కదా నీకు. ఆ, సంకల్పం వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తెలియకుండా ఉన్న స్థితి ఉంది కదా ఒకటి. తెలుస్తుంది అంటే తెలియని స్థితి ఉండాలిగా. అది చాలా 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 వెరీ తక్కువ, కనురెప్ప అది ఆ సమయం కూడా దొరకట్లేదు కదా గురువు గారు. కన్ను తెరిచి మూసినంత సమయం కూడా ఉండదు కదా. సమయంతో ఏంటని ఆ గురువు గారు. నేను ఎందుకు ఏమంటలే, బయటికి వస్తున్నావు, నేను తలెత్తలేదు. ఇక్కడ అవస్థకి మధ్య ఏ విధంగా అయితే ఈ సహజత్వం ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడటం లేదు. ఆ, సంకల్పము నేను తల ఎత్తని స్థితే నీ సహజ స్థితి అని సూచిస్తున్నారు. ఆ, అప్పుడు నీకు తెలుస్తుంది అది ఉన్నానన్న ఎరుక ఉనికి అని, నీ సహజత్వం అని, దేహము కాదని. దేహం ఉన్నా లేకపోయినా ఆ స్థితికి ఇబ్బంది లేదని. ఇప్పుడు నో యువర్ సెల్ఫ్ ఏ విధంగా తెలుసుకుంటావు? అహంకారం తెలుసుకుంటావా? ఇదంతే కదా. తెలుసుకోలేదు గురువు గారు. నాకేమో స్వయం ప్రకాశం. ఉనికి అంటే నీ సహజత్వం. నేను ఉన్నాను. ఈ ఉన్నానన్న కాన్షియస్నెస్ ఎందుకు అడ్డుకుంటున్నావు? నీ ఆలోచనతో అడ్డుపడింది, నీ దేహాత్మ బుద్ధితో అడ్డుపడింది. నువ్వు ఆయన ఆ, అడ్డుపడికి పోతున్నావు. ఎప్పుడైతే నీకు అన్యత్వానికి పెడుతున్నావో మూలము మీద ఆపాదించబడింది. ఈ నామరూపాత్మకాలు సృష్టికర్త. కాబట్టి బిఫోర్ యూ గెట్ ఎనీ థాట్ ఏంటాడు? నేను అనే సంకల్పము తల ఎత్తకపోతూ ఉన్నది. వచ్చాక విచారం చేయటం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకని ఒకసారి బయటకు దూకిన తర్వాత జగత్తు, బాధ్యతలు, సంసారము, కర్మలు, యాక్టివిటీస్ మొదలవుతాయి, ఇంద్రియ వ్యాపారాలు. అవును. వాటన్నిటిని విత్డ్రా చేస్తే తప్ప నువ్వు లోపలికి వెళ్ళలేవు. గురువు గారు. కాబట్టి ఇంకా సింప్లిఫై చేస్తే ఆలోచన లేని స్థితే ఆత్మస్థితి. అందుకే మౌనం, అందుకే థాట్ షిఫ్ట్. థాట్ ఏమిటి? నేను అన్న థాట్ వచ్చిన తర్వాతనే కదా మిగిలిన ఆలోచనలు వచ్చేది. అంటే ఇప్పుడు నేను దేహము అన్న భావన వచ్చిన తర్వాతే అది మొదటి ఆలోచన అంటారా? అదే మొదటి, దాని నుంచే వస్తాయి మిగతా. బిఫోర్ యూ ఐడెంటిఫై ది బాడీ, వాట్ ఈస్ దేర్ ఈజ్ యువర్ ట్రూ నేచర్ అని చెప్పండి. ఇప్పుడు జాగ్రత్త వచ్చేసావు అనుకో, వచ్చినాడు దాన్ని ఐడెంటిఫై చేయవు, వాళ్ళతో తిరుగుతూ ఉంటావు. గురుగారు, అన్య చింతన వస్తున్నది అంటేనే దేహాత్మ బుద్ధి ఉన్నట్లే. అందుకని ఏమంటారు? చింతావిహీనం. నేను తలెత్తకపోతే అక్కడ ఉన్నటువంటి స్థితి నీ సహజం అని చెప్పారు. ఎవరికంటే నీ న్యాచురల్ ఎగ్జిస్టెన్స్ అది చేతికి అందేవు కదా. ఎవరు అంది మన చేతికి? అంటే యు ఆర్ దట్. తత్వమసి వాక్యాల్లో తత్వ అనేది అది. సొమ్ము ఎప్పుడు వచ్చింది? వచ్చి
నేను రవి నుంచి బయటకు వచ్చావు, అవును. రవిగా బయటకు వచ్చావు. ఈ రవి అనే ఆలోచన రాకముందు నీవు అదేను అని చెప్పారు. నీ ఉనికి అదేను. గురువు గారు, అదే అదే అంటే నేను అనే స్థితి లేకపోతే ఉన్నది నా ఉనికే. ఆ ఉనికి అనుకోవటం కాదు, అదిగా ఉండటం. అనుకునే ప్రయోజనం లేదు. అదిగా అంటే మళ్ళీ నేను వస్తే ఇంకా మళ్ళీ అది ఉండదు కదా. ఎందుకంటే అంటే ఈ నేనుకు తెలియదు కదా గురుగారు. అంటే దీంతో మనం ఆ ఉనికిని తెలుసుకోలేం కదా. ఈ నేనికి ఉండదు. నేను రాకముందు ఉన్నావు కదా. నేను రాకముందు ఉన్నా, వచ్చినా ఉన్నా. వచ్చిన సంగతి తర్వాత తెలుస్తుంది. రాకముందు ఉన్నావు కదా. ఉన్నావు. సంకల్పం తలెత్తకపోతే నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వము ఇక్కడ కూడా ఉంది. అందుకే మౌనం. విచారం అనే పాయింట్కి వచ్చేసరికి బయటకు దూకాక విచారం చేస్తాం. ఇదేం కాదు, నేతి నేతి చెప్పారుగా. నేను కాదనేది, దానివల్ల నీకు ఉపయోగం లేదు, సహకరిస్తుందేమో తప్ప. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, సంకల్పము తల ఎత్తక ముందు ఉన్న స్థితి నీ సహజత్వం అని డైరెక్ట్ గా చెబుతున్నారు. ఇద్దరు నుంచి వచ్చావు ఇక్కడికి, రాంగ్ వెంటనే సంకల్పాలు రావు. చెప్తాడు. సో సంకల్పము అంటే ఏంటి? ఇక్కడ నేను లేవని స్థితి. లేవని స్థితి అంటే బయటికి రాని స్థితి. అంటే గురువు గారు ఇక్కడ నేను లేవని స్థితి అంటే అహంకారంతో కూడిన నేనా గురువు గారు? దేహాత్మ జనించని స్థితి. గురువు గారు, మీకు ఆలోచనలు వస్తాయి కదా, దేహాత్మకు వచ్చాక ఆలోచనలు వస్తాయి. అవునండి. అవును గురువు గారు. అన్నా, మనస్సు అన్నా, ఆలోచన అన్నా, వ్యక్తిత్వం అన్నా అన్ని ఒకటే. లేవని స్థితి అంటే రాని స్థితి అని అర్థం. బయటికి రాని, సంకల్పము తల ఎత్తని. ఇప్పుడు నిద్రలో నిన్ను సాధన చేయమంటావుగా, నిద్రలో నీకేం తెలియదు. అవును గురువు గారు. బయటికి వస్తూ వస్తూ ఉంటావు, తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారిని స్థితే నీ సహజత్వం అని చెప్పడం ఏమైనా రవి? గురువు గారు, అవును. అంటే సహజ స్థితి నుంచి మళ్ళీ నేను వచ్చిన మొదటి ఆలోచన వచ్చిందంటే ఇంకా సంకల్పాలు వస్తాయి. వచ్చే ముందు ఉండేది నీ సహజ స్థితి అంటున్నారు. అంటే ఈజీ ఫర్ యూ టు బి యాజ్ యు ఆర్ అని చెప్పడం. ఒకవైపు సంకల్పాలు అంటే వెళ్ళవచ్చు. సంకల్పము తల ఎత్తిన మనస్సే ఆత్మ, గుణరహితమైన మనస్సే ఆత్మ అని మనం ఎన్నో రకాలు చెప్పుకున్నాం గతంలో కూడా. అవునవును. మీకు సమస్య ఎక్కడ వచ్చింది? బయటకి దూకాక ఆత్మ తెలియటం లేదు అంటున్నాం. అందుకని వాసనల చేత సంసారము, జగత్తు, బాధ్యతలు, కర్మలు ఇవి వెంబడి పడుతున్నాయి. మరి వాటన్నిటిని వదిలించుకుని వెనక్కి రావడం టాస్క్. కానీ ఆ నేను దూకి నేను భావన ఏర్పడిన తర్వాత ఆ ముందు ఉన్న సహజ స్థితి మరి అది నాకు నేను లేని సహజ స్థితిలో అది నాకు అనుభవంలోకి రావాలిగా గురువు గారు. ఆ సెకండ్ కూడా ఎంత ఉంటే అంత. అప్పుడు నేను లేదుగా అక్కడ.
నేను లేని స్థితిలో నిలిచి ఉంటే నీకు తెలుస్తుంది. నేను లేని స్థితి నీ సహజత్వం. ఉండగలే అక్కడ తాడుగా ఉన్న స్థితి గురువు గారు, అంటే పాము ఇంకా రాలా అప్పటికి. పాము రాని స్థితి అని చెప్పడం ఏంటి? అన్యత్వం తలెత్తని స్థితి. అవును, నందంగా చూస్తున్నావు. బిఫోర్ యూ ఐడెంటిఫై యువర్ బాడీ, సంకల్పం లేదనుకో, రాలేదనుకో, ఏముంది అక్కడ? సహజత్వం. ఇప్పుడు విచారం చేయటము, లోపలికి పోవటము, తల కిందగా పడిపోవటము, అనుకున్న చేత ప్రకాశించటము, ఇవన్నీ కూడా నీ చేతుల్లో లేదు. ఇంకా ఈ సంకల్పరహిత స్థితి కూడా నీ కర్మలో ఉంటేనే అంతవరకు వస్తుంది. తర్వాత ఏమిటనే గురుగారు, అంటే ఇప్పుడు నేను అనేది ఇందాకంటే ఆ నేను అనే మొదటి నేను అనే రాక ముందు ఉన్న సహజ స్థితి తెలియాలంటే మళ్ళీ ఆ సహజ స్థితికే కదా అనుభవము. అంటే అప్పుడు తెలియదా నేనుగా? అంటే అప్పుడు ఉన్న నేనుకి మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ పాముగా నేను గుర్తిస్తున్నాను కాబట్టి తెలియట్లేదేమో అది నాకు. ఇప్పుడు బిఫోర్ యూ గెట్ ఎనీ థాట్, సింపుల్ గా చెప్పాలి అంటే ఉన్న స్థితి నీ ఉనికి అంతే. నీవు తెలుసుకోవటం కాదు. థాట్ వచ్చింది అంటే పంచేంద్రియాలతో బయటికి చూపుతావు. ప్రపంచం అంటావు, ప్రదేశాలు అంటావు, బాధ్యతలు అంటావు, నేనే నాది అంటావు, ఇవన్నీ వస్తాయి. అప్పుడు విచారం చేసి వెనక్కి రావడం చాలా కష్టం. అసలు నీకు విచారానికి సమయం కూడా ఉండదు. అంటే ఒకసారి నేను దేహం అనే భావన వస్తే ఇంకా మళ్ళీ అది నిద్రావస్థలోకి వెళ్ళేదాకా అది అట్లానే ఉంటుంది. ఇంకా అంతే, అది ఆ అవస్థ అలానే ఉంటుంది కదా గురువు గారు. దీన్ని రివర్స్ తీసుకుంటాం. జాగ్రత్త అవస్థ నుంచి నీవు నిద్రపోబోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా? విత్రాది ఇంద్రియాస్ ఫస్ట్, మళ్ళీ సంకల్పరహితం అవుతావు. దేహం నుంచి విడిపడతారు. దేహబుద్ధి ఉండదు. క్షణకాలంలో నీవుగా ఉంటావు. మరి నేనేమైనట్టు నిద్రలో నువ్వు అనుకున్న రీతిలో ఉండదు. అది గొప్పగానే ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. చేతనవుతుందా సంకల్పం లేకుండా చూడు. చేత కాదా ఆ సంకల్పాల జోలికి పోకుండా మౌనంగా ఉంది. మౌనంలో థాట్స్ ఉండవు. నువ్వు ఉంటావు, ఇంద్రియాలు ఉన్నా లేకపోయినా ఒకటి. యూ డోంట్ ఆర్గనైజ్ యువర్ ఓన్. ఇప్పుడు కూడా నీకు సంకల్పం వస్తేనే దేహము, సంసారం, ఇతరులు కనపడతారు, లేకపోతే కనపడదు. పరోక్ష జ్ఞానానికి బేస్ సంకల్పం. మీకు థాట్స్ బాగా వస్తున్నాయి కదా, ఉన్నమైన థాట్స్. సో ఆ థింకర్ ని చూడబోతే చాలా ఫ్లూయిడ్ స్టేట్ లో ఉంటుంది. ఫ్లూయిడ్ స్టేట్ అంటే అటు సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, అటు ఆత్మ కాదు, ఇటు జడమైన దేహము కాదు, అట్లా ఉంటుంది. గురుగారు, మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇంకా మీరు అన్నట్టు ఇక మళ్ళీ
ఈ అన్వేషణ ఇక నేతి నేతి లేకపోతే ఇక వచ్చేది కాదు, ఆత్మజ్ఞానం రాదు.